అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్. నేను పక్కనే ఉండి స్వయంగా చూసాను యాక్చువల్గా. సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, చిత్రం, మనసంతా నువ్వే, నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హీరో అని చెప్పి తను బీచ్లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి తన మీద ఫ్లవర్స్ చల్లేవారు అనమాట, రోజ్ పెటల్స్ అనమాట. అసలు షూటింగ్ చేయనిచ్చేవారు, అది విపరీతమైన క్రౌడ్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇవంతా ఇప్పుడు యాక్టర్స్కి ఆ ఫేమ్ చూస్తున్నారు, కానీ ఏమీ లేని టైంలోనే హీ హ్యావ్ సీన్ దట్ ఫేమ్ అనమాట యాక్చువల్గా. బట్ ఆబ్వియస్లీ అంత ఫేమ్ చూసిన తర్వాత నేను ఒక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తే హీ ఆల్సో కేమ్ ఫర్ ది ఈవెంట్, ఒక ఫ్యాషన్ షోకి. ఆ ఫ్యాషన్ షోలో తను కూడా ఒక నార్మల్గా కూర్చున్నాడే కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేదు యాక్చువల్గా. ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ, జస్ట్ బికాస్ ఆఫ్ తను ఫేమ్లో లేడు అన్న ఒక్క ఉద్దేశంతో.